నిజంగా ఈ వయసులో బైబిల్ చదవటం అంటే చాలా ధన్యత. నిజంగా వచ్చి రాని చదువు అప్పట్లో అయితే వచ్చి రాని చదువు అదే ఎక్కువ. కానీ ఇప్పుడు ఈ వయసులో బైబిల్ చదువుతున్నాం అంటే చాలా గ్రేట్ అది. కానీ ఎన్ని తప్పులు చదివినా ఏం చదివినా మనం ఏమి పట్టించుకోవద్దు. ఎందుకంటే ఎవరో చదువులేదు అది ఇక్కడితో ఆ వయసులో కనిపించకపోవచ్చు, కలజోడు పెట్టుకున్నా కనిపించకపోవచ్చు ఒక అక్షరం. ఇంకా చదవమని అంతే కానీ చదువుతుంది కదా, తప్పులు చదువుతుంది కదా నవ్వుకోవటం కానీ ఎక్కిరించడం కానీ అలాంటిది ఎవరు కూడా చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో వాక్యంలో బలపడాలని మనం ఈ కూడుకు పెట్టుకుంటున్నాం. ఈ ప్రార్థన ఎందుకు పెట్టుకుంటున్నాం? మనం ఇంకా బలపడాలి, వాక్యంలో ఎదగాలి. మన చర్చిలో ఉంటే ఉన్నది, చర్చిలో కూడా వాక్యం ఉన్నది. కానీ మన చర్చిలో మనకంటే పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఈ వయసు మనకు పెద్ద వయసు అయిపోయింది, మనకంటే చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకేంటి వాళ్ళు కూడా వారానికి ఒకసారి కదా మనం చేసుకున్నాం. ఇదిగా వాళ్ళు ఎవరు కూడా రాత్రి చర్చిలోకి వెళ్ళి చేసుకోలేరు, ఇంటి దగ్గర కూడా చేసుకోలేరు. పిల్లలు ఏంటి సరదాగా అలా ఇలా తిరగడం, ఫోన్లు పట్టుకుని తిరగడం, వీటికి అలవాటు ఎక్కువైపోతారు. కానీ ఇప్పుడు మనకి ఈ వయసులో ఈ దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఈ సమయాన్ని ఇచ్చాడంటే దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి, మనం మనవపూర్వకంగా చెల్లించుకోవాలి. ఎవరు కొన్నది అవకాశం ఈ రోజుల్లో? ఇప్పుడు అందరూ ఈ టైం ఎక్కడ ఉంటారు? టీవీల దగ్గర, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు. ఈ టైంలో ఉన్న వాళ్ళందరూ ముసలమ్మ ముచ్చట్లు టీవీల దగ్గర, లేకపోతే ఎవరైనా ఎక్కడ కూర్చున్నారో రోడ్డు మీద అక్కడికి కూర్చుని పోదాం. కానీ దేవుడు ఈ అవకాశం మనకి ఇచ్చాడంటే చాలా ధన్యత మనకి. ఈ అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఉపయోగించుకుని వాక్యానికి లోబడదాము. మనం ఈ లోకపు వైపు కాదు, మనము దేవుని వైపును మాత్రమే చూడాలి. కీర్తనలు 3:8 వివరించుకుందామండి. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విసర్జించి ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులు. నిజమే కదా, మనకు తెలిసిన శత్రువులు కొంతమంది ఉంటారు, తెలియని శత్రువులు కొంతమంది ఉంటారు. దేవుడు వారందరినీ కూడా మనం ఇక్కడ ప్రార్థన పెట్టుకుంటున్నాము. కానీ మన వెనకాల ఎంతమంది ఎంత వెనకాలంటున్నారు, వాళ్ళని అవన్నీ కూడా వాళ్ళకే తిరిగి వెళ్తాయి. దేవుడు మనం నీతిగా నిజాయితీగా మనం నిలబడి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని అన్న మాటలన్నీ కూడా తిరిగి వాళ్ళకే ఇస్తారని చెప్పుచున్నాడు. ఈ వాక్యం మాత్రం అంటే యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విసర్జించి ఉన్నారు, నా మీదకి వారు లేచుచున్నారు, అనేకులు లేచుచున్నారంటే నిజమే కదా. మనం ఎలా చేసుకున్నందుకు వారికి తెలుసు దేవుడు వాక్యం అని. కానీ వాళ్ళు మనసు అంగీకరించదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అనేకమైన మాటలు, వాడి మాటలకు మనం లోబడకూడదు. దేవుడి వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నా కేడముగా ఉన్నావు. నిజమే కదా, దేవుని కోసం మనకి రక్షణ ఉంటది. కానీ అలాంటి మాటలు మాట్లాడే వారికి ఉంటుందా? ఎవరినైనా బాధించే వారికి రక్షణ ఉంటుందా? వారి తల మీదకి ఆశీర్వాదం వస్తుందా? రాదు కదా. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదు. ఎందువలన నన్ను గురించి చెప్పువారు అనేకులు ఉన్నారు. యెహోవా నీవే నా కేడముగా ఉన్నావు. నా కేడముగా అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మన కాపుదల ఉన్నది. అందువలనే మనం ఈ రోజుని ఈ కూడుక పెట్టుకోగలుగుతున్నాము. నీవే నాకు అతిశయ స్పందముగాను నా తల ఎత్తు వాడువుగా ఉన్నావు. ఎలాగంటే మనం ఇవన్నీ కూడా ఎదుర్కొని వారు నా మీదకి లేచిన వారేంటి? దేవుని రక్షణ వారికి దొరకదు, అయినను కూడా వారికి దొరకదనే ఈశా స్వభావంతో కూడా మనల్ని చూపుకొని మాట్లాడతారు. ఇలా ఎన్నో మాటలు అలాంటి మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. మనం ఈ లోకపు దేవుడే చెప్పుచున్నాడు కదా స్వయంగాని, బాధించేవారు అనేక మంది ఉన్నాను కూడా దేవుడే మనకి తోడై ఉంటానంటున్నాడు. ఆయన రక్షణ మన మీద ఉంటుంది. ఆయనను గురించి చెప్పువారు అనేక మంది ఉంటారు. కానీ మన హృదయంలో నాటుకునేది మాత్రము ఒక మాటే, యెహోవా మనకి కేడముగా ఉంటానంటున్నాడు. ఆయనే మనకు అతిశయ స్పందముగా ఉంటానంటాడు. మన తల ఎత్తి 10 మందిలో నిలబెట్టాలని చెప్పుచున్నాడు. ఎప్పుడు వాక్యములకు లోబడినప్పుడు, వాక్యమును మనం అనుసరించి నడుచుకున్నప్పుడు యెహోవా మనకు ఆధారముగా ఉంటాడు. మనం ఎప్పుడైతే అలాంటి మాటలకి దూరంగా ఉంటామో అప్పుడు దేవుడు మన తల ఎత్తి ఆయన సేవలో వాడుకుంటానని చెప్పుచున్నాడు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. ఎక్కడి నుంచి అని? ఆయనకు మనం యెహోవాకు మొరపెట్టినప్పుడు ఎక్కడి నుంచి? ఆకాశం నుండి మొరపెట్టినప్పుడు దేవుడు మనకి ఉత్తరం ఇస్తానని చెప్పుచున్నాడు. మన తల పైకెత్తుకునేలాగా చేస్తానని చెప్పుచున్నాడు. ఆయన పరిశుద్ధ పర్వతము నుండి మనకి ఉత్తరం ఇచ్చుచున్నాడు. మనం మోకరించి ప్రార్థన చేస్తున్నాము, ఎన్నో పనులు అడుగుతూ ఉంటాము, వాటన్నిటిని కూడా దేవుడు ఆలకిస్తాడు. కాదంటే మనం ఆలకించట్లేదేమో, దేవుడు వినట్లేదేమో, దేవుడు మనల్ని చూడట్లేదేమో అనుకుంటాం. కానీ దేవునికి ప్రతి ఒక సీసీ కెమెరా పెట్టుకుంటున్నాం మనము. ఆ సీసీ కెమెరా అయిపోయి సీసీ కెమెరా ఉందని భయపడుతున్నాం. కానీ దేవుడు చూస్తున్నాడే, దేవుడు చాటు మరుగు లేదని ఎవరమైనా భయపడుతున్నామంటారా? అసలు ఒక్కడు కాకపోతే ఇంతైనా భయం ఉందనంటారా?
సీసీ కెమెరాకి అంత భయపడుతుంటే మరి దేవుడికి ఇంకెంత భయపడాలి, దేవుడికి ఇంకెంత లోబడి ఉండాలి మనము. అంటే దేవుడు అంటే భయం లేదా మనకి? అంటే దేవుడు కాపుదల లేకపోతే మనం ఎలా ఉన్నామంటారు ఈ రోజుని? ఇలా మన పిల్లలతో కానీ మన భర్తతో కానీ మన పిల్లలతో కానీ ఇలా సుఖ సంతోషాలతో ఉన్నామంటే ఆయన ఆశీర్వాదమే కదా, ఆయన దీవెనలే కదా, ఆయన కేడము మన మీద ఉండబట్టే కదా మనం ఇలా ఉండగలుగుతున్నాం. అది మర్చిపోయి మనం ఈ లోకపు వైపే మనం చూస్తున్నాం కానీ వాక్యం వైపు ఇంకెప్పుడు మనం చూస్తాము? దేవుడు ఎలా నిలబెట్టాడు కదండి మనల్ని. దేవుడు మనకి అవకాశం ఇచ్చినది. నేనైతే చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్లో అనుకున్నా సరే వెళ్దాం అని అనుకున్నాను. ఎక్కడ పెడతాను ఎలా పెడతాను అనుకున్నాను. గోల్డ్ మాటలు వస్తున్నాయి. నేను వచ్చింది ఒక రోజు 2 రోజులైనా అనేక మంది గోల్డ్ మాటలు అనుకుంటాను. కానీ అవి చెవులు పెట్టకూడదు. ఎప్పుడు కూడా వాక్యంలోకే మనం లోబడి ఉండాలి. మనం చదువుకుంటామంటే మన హృదయంలో నాటుకోవాలి కానీ ఈ వాక్యము ఇక్కడ వినేసి వెళ్ళిపోయి తర్వాత ఇంటికి వెళ్ళి అది మర్చిపోవడం కాదు. సాయంకాలం లోపు ఏదో ఒక మాటలో నెమర వేసుకోవాలి. అది నెమర వేసుకుని మనం దాని ద్వారా అనుసరించి నడుచుకోవాలి. అది మానేసి మనం ఏం చేస్తామంటే మనం చెయ్యము, ఎదుటి వారు చేసేవారిని కూడా వంకలు వెనక లాగుతూ ఉంటాము. ఎప్పుడు సాతాను ఏం చేస్తుందంటే సాతాను ఒక పక్కన దేవుడో పక్కన ఉంటాడు. సాతానేమో ప్రార్థన చేయొద్దు అంటది, దేవుడేమో ప్రార్థన చేసుకోమంటాడు. కానీ మనము పాపలోకంలో ఉన్నాం కదా, ఈ పాపలోకంలో ఉన్నాం కాబట్టి పాపానికే లోనైపోతున్నాం కానీ వాక్యములకు లోబడలేకపోతున్నాం. ఎందుకంటే మనలో నమ్మకం లేదు, మనలో విశ్వాసం లేదు, మనలో దృఢత్వం లేదు, దేవుని ఎడల నమ్మకమును లేదు. మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చేస్తానని చెప్పుచున్నాడు. ఎలుగెత్తి యెహోవా నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. మరి దేవుడు మనకు ఎలుగెత్తి చాటినప్పుడు దేవుడు మనకి ఆయన పరిశుద్ధ పర్వతము నుండి మనకు ఉత్తరం ఇచ్చుచున్నాడు. ఆ ఉత్తరమును మనం ఏమి చేయుచున్నాము? మనం పొందుకునే వారుగా ఉంటున్నామా? ఉత్తరం అంటే ఏంటి? సమాధానము. మనము అడిగిన వాటికి ప్రతిఫలం ఇస్తున్నాడు దేవుడు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకుందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి యెహోవా రిచ్చెనను మోహము రిచ్చినను నేను భయపడను. ఏంటదండి? ఆయన ఏం చెప్తున్నాడు? యెహోవా మనకి ఆధారము. దేవుడే తప్పగానే మనకు ఆధారము. ఎవరును కూడా ఆధారం కాదు. మన శత్రువులు కనపడిన వారు కొంతమంది ఉంటారు, కనపడిన వారు కొంతమంది ఉంటారు. కనిపించిన వారి నుంచి తప్పించుకుంటాము, కనపడిన వారి నుంచి మనం తప్పించుకోలేము. మనం ఏం చేస్తామంటే దేవుడే ఉన్నాడులే, దేవుడి మీద ఆధారపడి వెళ్ళిపోతాము, ఎదరికి వెళ్ళిపోతాం. కానీ నిజంగా దేవుని కాపుదల బట్టే మనం వెళ్ళిన పని చేయమవుతుంది. మనం తిరిగి కూడా వచ్చి మనము దేవునికి కూడా ప్రార్థన. మనం బయటకు వెళ్ళినప్పుడు మన పిల్లలకేంటి మనకేంటి ప్రతి అమ్మ వెళ్ళొస్తాను, నాన్న వెళ్ళొస్తాను అని చెప్తున్నారు. కానీ ప్రార్థన చేసుకోండిరా అని ఎవరైనా చెప్తున్నామా? నాకు చెప్తున్నారు ముందు ప్రార్థన చేసుకుని బయటకు రండి అని మన పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పితే అది త్రొట్టిల్లో పోకుండా దాన్ని ఎదిగే కొరకు అది అభివృద్ధి చెందుతుంది. అమ్మాయి వెళ్ళొస్తున్నాను అబ్బాయి ప్రార్థన చేసుకోవాలమ్మా అని అంటే చేసుకోలేదంటారు. ఏం చేసుకోండి అని మనం చెప్తే మనం నేర్పితేనే కదా మన బిడ్డలు మన తల్లిదండ్రులు మనకు నేర్పితే మన పిల్లలు మనకు నేర్పుతాం. ఆడపిల్లలు అలా నేర్పుతారు, అలా అభివృద్ధి చెందుతారు. కానీ మనం చెప్పకపోవడం వల్ల నాకు తెలియదు. నా కోసం మా అమ్మ చేసేస్తుందిలే, లేదా మా తాత చేసేస్తున్నారు, మా నాయనమ్మ చేసేస్తుందిలే ప్రార్థన అని వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు చేస్తున్నారు కదా సరిపోతుంది అని అనుకుని ఎదరికి వెళ్ళిపోతారు తప్ప. కానీ మనము నేర్పించాలి. ముందు మన ఇంట్లో మన పిల్లలకు మనం నేర్పితే దానిని బట్టి వాళ్ళు అభివృద్ధి చెందుతారు, దాన్ని బట్టి వాళ్ళు ఎదరికి వెళ్తారు. అది మానేసి దేవుని కాపుదల ఎప్పుడూ ఉండాలి మనకి. దేవుని కాపుదల లేదే మనం పడుకుని లేవలేము. రాత్రి చాలా మంది నిద్రలోనే, కొంతమంది దేవుని యందు నిద్రించిన వారు ఉన్నారు, కొంతమంది లేచిన తర్వాత దేవుని కాపుదల ఉన్నది కాబట్టి మనం లేచి ఇలాగ దేవుని స్తుతిస్తున్నాం. దేవుని స్తుతిస్తున్నామంటే అది దేవుని కాపుదలే. ఆయనే మనకు ఆధారము. ఆయన పరిశుద్ధాత్మ మన పైన ఉండబట్టి ఆ యెహోవా మనకు ఆధారమై ఉన్నాడు కాబట్టి మనం నిద్రపోయి మేల్కొంటున్నాం. 10,000 మంది దండెత్తి వచ్చినను కూడా దేవుడే వాళ్ళనందరినీ కూడా అడ్డుకుంటాడు. మనం తిట్టారు కదా అని ఎదుటి వాళ్ళు ఒక మాట అంటే మనం 10 మాటలు అనకూడదు. అలా అనటం వల్ల మనం ప్రార్థన చేసిన దానికి విలువ ఉండదు, మనం ప్రార్థన చేసిన దానికి వ్యర్థమైపోతుంది. వాళ్ళు ఒక మాట అన్నప్పుడు సర్లే దేవుడే చూసుకుంటాడులే, వాళ్ళని దేవుడు చూసుకుంటాడులే, దేవుడు శిక్షిస్తాడులే అని ఎప్పుడైతే మనం వాళ్ళని విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనల్ని నమ్ముకున్నప్పుడు దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. ఒకవేళ మనం అడిగిన దాన్ని ఆలస్యం చేస్తాడేమో కానీ తప్పకుండా ఇస్తాడు. ఆలస్యం వెనకాల ఎన్నో కొన్ని అద్భుతములు జరుగుతాయి, ఎన్నో కొన్ని ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. మనం ఏంటంటే ఈలోపు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని కొరకు మనం హృదయపూర్వకంగా దేవుని ఎదురు చూడాలి.
మనం ఎప్పుడు కూడా మనం అది మానేసి ఈలో ఏదైనా కష్టం వచ్చేసరికి దేవుడిని నిందించేస్తాము. దేవుడిని నిందించడం కాదు కదా, మనం ఎప్పుడు కూడా మోకరించి ప్రార్థన చేయం, వెంటనే ప్రతిఫలం వస్తుంది మనకి. మనం ఎప్పుడు కూడా ప్రార్థించిన మనకి ఏదైనా శోధన వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు వెంటనే ప్రార్థన చేయాలి. మాకు కొన్ని సంవత్సరాల కింద నాకు నిజంగా జరిగినదేనండి. 11 అప్పటి వరకు మా నాన్నగారితో నేను మాట్లాడాను. అప్పటి వరకు మాట్లాడి అప్పుడే ఫోన్ పెట్టాను. నేను ఫోన్ పెడుతుంటే అప్పుడు కోపం టైం అండి. అందరూ ఇదివరకు అంటే అర్ధరాత్రి కాడ వచ్చేవారు మగవాళ్ళు అందరూ. 11 గంటలకి 12 గంటలకి భీమవరం వెళ్ళి అలా వచ్చేవారు. ఇప్పుడంటే 5 అవుతుంది, గంట కొట్టడంతో లేచి వచ్చేస్తున్నారు. అలా సరే అప్పుడే వచ్చారు, పడుకుని మళ్ళీ వెంటనే ఫోన్ వచ్చింది. వెంటనే ఫోన్ అంటే ఇప్పుడే కదా ఎంతవరకు మాట్లాడాను నేను అని అనుకున్నాను. కానీ మా నాన్నగారు ఏమి చెప్పలేదు. నాకు ఏం చెప్పారంటే, మీ నాన్న కొడుకుని మాట్లాడతలేదు సుజాత, ఒకసారి రా, మీ నాన్న వంట ఇష్టం కదా నీతో మాట్లాడతాడేమో రా అన్నారు. అంతే ఫోన్ అలా పెట్టాను. ఇలా వచ్చి ఒకటే ప్రార్థన చేసుకున్నాను, దేవుడా నీ చిత్తం అయితే మా నాన్నే ఉంచు, లేదు నీ చిత్తం కాకపోతే నీ రాజ్యంలోనే చేర్చుకోవాలని నేను ప్రార్థించాను. అలా ఫోన్ అలా పెట్టి ఇలా ఇంటికి వెళ్ళేంత వరకు కూడా మా నాన్నగారు చనిపోయినట్టు నాకు తెలియదు అసలు. ఇన్ని సంవత్సరాలు ఇక ఎప్పుడు అప్పుడే కదా నేను మాట్లాడి 10 నిమిషాలు అవుతుంది, పోనీ ఎక్కువసేపు కూడా కాదు. ఇంతరాలే అలాగైపోతారని మనం అనుకుంటామా? అనుకోమా. అలాంటి ఎన్నో కార్యములు జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. మనం ఎప్పుడూ కూడా ప్రార్థన జీవితంలో కలిగి ఉండాలి, కానీ ఎప్పుడు ఈ లోకపు వైపు మనం ఎప్పుడూ కూడా చూడకూడదు. 10,000 మంది మన పైన దండెత్తిన కూడా దేవుడే చూసుకుంటానని చెప్పుచున్నాడు. దేవుని కాపుదల ఉంటది. మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపు, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టి వాడవు నీవే, దుష్టుల కళ్ళు విరగొట్టు వాడవు నీవే. ఏంటని దేవుడే యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుమని మనము దేవుని మాత్రమే అడగాలి. దేవా నన్ను రక్షించు, నువ్వు లేచి నా శత్రువుల నుండి నన్ను రప్పించను. దానియేలు ఏం చేశాడు? మోకరించగానే సింహాలన్నీ కూడా ఆయనతో పాటు మోకరించి ప్రార్థన చేశాయి. మరి దేవుడికి అంత శక్తి ఉన్నప్పుడు మనకెవడంటారా? దేవుడు మన ఎడల ఉండదంటారా? ఆయన కాపుదల, ఆయన రక్షణ మన మీద ఉండదు. ప్రార్థన వలన గోల్డ్ జయించండి. మన కుటుంబంలో శోధనలు కానీ మన ఒంటిలో నేర్చం. ప్రార్థన జీవితంలో మాత్రమే కలిగి ఉంటే మనం ఏదైనా సాధ్యమే. సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. దేవుని వలన ఏదైనా కూడా మనకి సాధ్యం అవుతుంది. మనం ఏం చేస్తామంటే, దేవుడు అంటే నా బిడ్డ ఈమె ఓర్పుగా ఉంటుందా లేదా అని పరీక్ష పెడుతూ ఉంటాడు ఒక్కొక్కసారి. ఎందుకంటే మన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. దానిని మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. మన పక్షిరాజు యవ్వనం వలె క్రొత్తదిగా చేస్తానని చెప్పుతున్నాడు దేవుడు. మరి మన దేవుడు అన్ని పేర్లు ఇచ్చినప్పుడు మనం దేవునికి తిరిగి ఏమి చెల్లిస్తున్నాము? ఏం చేయమన్నాడు దేవుడు? ప్రార్థన జీవితంలో మాత్రమే కలిగి ఉండమన్నాడు. విశ్వాసమును కలిగి ఉన్నా. లేకపోతే నువ్వు తినేది పెట్టమనలేదు, లేకపోతే నువ్వు త్రాగేది ఇవ్వమనలేదు. ఏమన్నాడు? విశ్వాసము కలిగి ప్రార్థన చెయ్యాలి అన్నాడు తప్ప. కానీ దివారాత్రులు ప్రార్థించమన్నాడు. ఎప్పుడు నిత్యము కూడా దివారాత్రులు అంటే నిత్యము ప్రార్థించమని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడు కూడా మనం ఫలించాలని అనుకుంటాం, మన ఫలితం పొందాలని. అలాంటి ఫలితం పొందాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. యెహోవా ఎడల మనము నమ్మకమును కలిగి ఉండాలి. ఆయన మనకు ఆధారం అయి ఉన్నాడు. ఆయన దండము మన చుడిదిరిగా తిరుగుచున్నది. అలాంటినప్పుడు మనం ఏమి చేయాలి? మన శత్రువులను ఆయనే విడిపిస్తానని చెప్పుచున్నాడు. మనకు ఎంతోమంది శత్రువులు ఉన్నా కూడా, ఎవరున్నా కూడా ఆయనే దవడపళ్ళు విరగొడతానని చెప్పినప్పుడు మనం ఇంకెంత దేవుని ఎడల నమ్మకమును కలిగి ఉండాలి. మనం దేవుని దృష్టికి ఎలా ఉండాలి? మనము ఏమో దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే అని మనకు తెలుసు. దుష్టుల పళ్ళు విరగొట్టువాడు ఆయనే అని తెలుసు. కానీ ఈ వాక్యం చదువుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఈ వాక్యము ఇంటికి వెళ్ళిన తర్వాత దానిని మనము మర్చిపోతాము. ఎప్పుడు కూడా అది ఒక్కసారి రోజులో, ఇప్పుడు వాక్యం చదువుకున్నాము, రోజులో ఒక్కసారైనా ఒక్క మాట అయినా గుర్తుకు రాదా మనకి? మాట సంబోధించినప్పుడైనా, మాట అన్నప్పుడు, అలాంటినప్పుడైనా మనం నెమర వేసుకుంటూ ఉంటే దానిని బట్టి మనం చదువుకున్న వాక్యము మన హృదయంలో ఉంటుంది. మనకు నిత్యము కూడా మనకి తోడుంటుంది. రక్షణ యెహోవాది, ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చినగాక. ఏంటంటే రక్షణ యెహోవాదే. మన మీదకి ఏమిస్తానని చెప్పుచున్నాడు? ఆశీర్వాదం ఇస్తానని చెప్పుచున్నాడు. అంటే రక్షణ ఆయన తీసుకుంటున్నాడా, లేకపోతే మనకే ఇస్తున్నాడు అంటారా? మనకే ఇస్తున్నాడు. ఆయన తీసుకుని ఏం చేసుకుంటాడు? ఆయనకి రక్షణ అక్కర్లేదు. ఆయన వల్ల ఏమన్నా పాపం ఉన్నదా, లేదా ఏదన్నా ఉన్నదా? ఏది కూడా లేదు. ఆయన మన ప్రజల మీదకి ఆశీర్వాదములు వచ్చునని చెప్పుచున్నాడు. మనం ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పుచున్నాడు దేవుడు. అవి మనం పొందుకునేవారుగా ఉన్నామా, లేకపోతే ఎలా ఉన్నాము? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటామా? దేవుడు నన్ను ఆశీర్వదించాడు,
దేవుడు ఇవ్వబట్టే కదా ఆశీర్వాదములు వచ్చినవి. దేవుడు ఇవ్వకపోతే ఆశీర్వాదములు మన మీదకి రావు. ఆయన ఏడలు మనము భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు గలవారు యెహోవా యందు నిలకడగా నిలబడని చెప్తున్నారు. మనం ఎప్పుడూ కూడా దేవుని యందు నిలకడ కలిగి ఉండాలి. కానీ మనం భూమిలో ఉన్నంతసేపు కూడా దేవునికి గడగడ వణుకుచు నమస్కారము చేయాలి. అప్పుడు మన కుటుంబము దీవింపబడుతుంది, మన బిడ్డలు దీవింపబడతారు, ప్రతి ఒక్కటి కూడా ఆశీర్వదింపబడుతుంది. మనం ఈ ఆశీర్వాదం కోసమే ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే దేవునికి మనము మన హృదయాన్ని అర్పించుకోవాలని ప్రార్థన చేయించున్నామా? ఎప్పుడూ కూడా మన హృదయాన్ని ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనమే ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నానే, నేను చాలా విశ్వాసంగా చేస్తున్నానే, అయినను కూడా నాకు ఎందుకని ఈ కార్యం జరగట్లేదు, లేదా నాకు ఎందుకని ఈ శోధన పెట్టామన్నారు. కానీ కాదు, మనకు శోధన ఉన్నదంటే మనలో ఏదో లోపం ఉన్నట్టే. మనం ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ఎంతో ప్రార్థన చేసినప్పుడు మనకు ప్రతిఫలం దక్కలేదంటే అది మనలో మనం సర్దిద్దుకోవాల్సింది ఇంకా ఏదో ఉన్నది. మనం ఏదో తప్పు చేస్తున్నాము, తెలుసో తెలియక ఏదో చేస్తున్నాము, కానీ దానిని మనం సరిదిద్దుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా చెప్పేవారేంటి, వినేవారేంటి, ప్రతి ఒక్కరూ కూడా మనం చెప్పడం గొప్ప కాదు. మనం ఇక్కడికి వచ్చేసి ప్రార్థన చేయడం కదా, మనం మారిపోయామని చెప్పుకోవడం కదా. మన ప్రవర్తనను బట్టి ఎదుటివారు చెప్పాలి మారామా లేదా అనేది. ఎదుటివారు కొంతమంది ఉన్నారు, ఒప్పుకునే స్వభావం ఒక్కొక్కరికి ఉండదు. ఇది మారిపోయిందని, కానీ ఆ మనసుకు తెలుసు, కానీ ఒప్పుకోవడానికి చాలా మంది కూడా ఒప్పుకోడు. అసలు ఏమని చెప్తున్నాడు, ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చింది కాక అని అన్నాడు. మనం ఆశీర్వాదం పొందుకున్నాము, కానీ దేవుని వైపు చూసి దేవుని వాక్యమునకు లోబడి ప్రార్థనా జీవితమునకు లోబడి మనము ప్రతి ఒక్కరమును కూడా ఆశీర్వాదము పొందుకుందాం. ఈ కుటుంబం చుట్టూను, ఈ ఇంటి చుట్టూను ఆశీర్వాదములు దేవుడు మెండుగా కుమ్మరించును గాక. ఆమేన్.